సిల్వర్ ఇలా ఎందుకు అంత ర్యాలీ అవుతుంది? అసలు ఒకళ్ళు ఎవరు ఊహించినట్టు ఎంత ఎక్స్‌పర్ట్స్ అయిన ట్రేడ్ పండిట్స్ కూడా చెప్పలేనంతగా సిల్వర్ రేటు గత 1 ఇయర్‌లో పెరిగింది. ఆల్మోస్ట్ 160% అంటే మీరు ఒక 1,00,000 కని ఇన్వెస్ట్ చేసినట్టయితే 2,60,000 ఆల్మోస్ట్ ఇప్పటికైతే 3,00,000 కూడా అయిపోయింది. ఎందుకింత కారణం అని చూస్తే మొదటిది ఇండస్ట్రియల్ డిమాండ్. ఎక్కువ ఇండస్ట్రియల్ డిమాండ్ ఈ సోలార్ ప్యానెల్స్ మరియు ఈవీ బ్యాటరీస్, చాలా సెమీ కండక్టర్స్ వీటన్నిటిలో కూడా సిల్వరు ఇండస్ట్రియల్‌గా వాడడం అనేది బాగా పెరిగింది. శాంసంగ్ ఈవీ బ్యాటరీస్‌లో దీన్ని పర్చేజ్ చేయడం కూడా ఒక మేజర్ స్టెప్. తర్వాత యూఎస్ దీనికి క్రిటికల్ మినరల్ స్టేటస్ ఇవ్వడం కూడా ఒక కారణం. అంతేకాకుండా ఏఐ తాలూకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, చాలా సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్‌లో కూడా సిల్వర్ వాడకం అనేది చాలా ఎక్కువగా పెరిగింది. సెకండ్ కారణం చూస్తే సప్లై షార్టేజెస్. అంటే మైనింగ్ జరుగుతున్నంతగా ఇక్కడ మనకి సప్లై తర్వాత డిమాండ్‌కి తగ్గట్టుగా అక్కడ మైనింగు, సప్లై అయితే లేదు. దానివల్ల ఆ డెఫిసిట్ అయితే బాగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఫిజికల్ స్ట్రెస్. చాలామంది ఫిజికల్‌గా సిల్వర్‌ని ఫిజికల్‌గా కూడా బై చేయడం మొదలుపెట్టారు. ఇది కూడా ఒక కారణమైంది. తర్వాత చైనా తన కంట్రీ నుంచి వెళ్ళే చాలా ఈ సిల్వర్ యొక్క ఎక్స్‌పోర్ట్స్ మీద చాలా రెస్ట్రిక్షన్స్ పాస్ చేసింది. అందువల్ల గ్లోబల్ మార్కెట్లోకి సిల్వర్ రావడం తగ్గింది. అది కూడా సిల్వర్ యొక్క రేటు పెరగడానికి ఒక విధమైన కారణం. అంతేకాకుండా ఇంకా మల్టీ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. గోల్డ్ లాగే సిల్వర్‌ని కూడా ఇప్పుడు సేఫ్ హేవెన్‌గా భావిస్తున్నారు. యూఎస్ డాలర్ వీక్ అవ్వడం, అది మెల్లిమెల్లిగా ఈ వార్ వల్ల, మిగతా స్ట్రాటజీస్ వల్ల, ట్రంప్ కొన్ని చేసుకున్న నిర్ణయాల వల్ల తగ్గడం మొదలుపెట్టింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కూడా తన రెపో రేట్స్ తగ్గించడం, ఇది స్టాక్స్ మిగతా వాటి మీద బాగా ప్రభావం చూపించింది. మెటల్స్ సేఫ్ హేవెన్‌గా భావించడంతో గోల్డ్ లాగే సిల్వర్ కూడా ఒక విశేషమైన ప్రాముఖ్యత దక్కింది. ఇవన్నీ కలిపి ఈ సిల్వర్‌ని కంటిన్యూగా ర్యాలియేటెడ్ చేస్తున్నాయి. ఫ్యూచర్‌లో కూడా సిల్వర్ యొక్క ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది చాలా మేజర్ రోల్ కాబోతుంది. ఇండస్ట్రియల్ డిమాండ్కి తగ్గట్టుగా బయట మైనింగు, సప్లై లేకపోవడం వల్ల సిల్వర్ అనేది 3,00,000 నుంచి 5,00,000కి అంతకంటే ముందుకు కూడా వెళ్ళొచ్చు. బట్ లంసమ్‌గా కాకుండా సిప్స్ రూపంలో కానీ, ఈటీఎఫ్ రూపంలో కానీ మనం దీన్ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా మరింత బెనిఫిట్‌ని రిస్క్ లేకుండా ఉండడాన్ని చూసుకోవచ్చు.